ఎందుకనంటే చాలా మంది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులని ఆ వాక్యం చెప్పి వీరే చెప్పాలనుకున్న అట్లా చెప్పేసేసి పంపిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క గొర్రెలను విశ్వాసులైనటువంటి వారిని వారు ఎక్కడున్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా వారిని వాక్యానుసారంగా స్థిరపరచడానికి, తర్వాత బలపరచడానికి, బలమైనటువంటి ఆహారాన్ని మరి వాక్యములో నుంచి వారందరికీ కూడా మరి అందించి బలపరచడానికి ఒక మంచి కార్యక్రమానికి మరి తమ్ముడు శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే చాలా మంది బైబిల్ ఒక ప్రణాళికబద్ధంగా చదువుతూ ఉంటారు, లేకపోతే అక్కడక్కడ చదువుతూ ఉంటారు. కానీ ప్రతి గ్రంథం మీద కూడా చక్కని విశ్లేషణ, అంటే అందులో వ్రాయబడినటువంటి ఏ కాలంలో వ్రాయబడింది, తర్వాత ఎవరు రాశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి, అందులో మనం గ్రహించవలసినటువంటివి ఏంటి, తర్వాత మనకున్నటువంటి వాగ్దానాలు ఏంటి, ప్రభు మనకిస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ప్రతి గ్రంథం మీద కూడా ఒక్కొక్క రోజున ప్రత్యేకంగా విశ్లేషించి మరి విశ్వాసులందరికీ కూడా లోతైనటువంటి విషయాలు తెలియజేస్తున్నటువంటి తమ్ముని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ మరోసారి తమ్ముని నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు. దయగల ప్రభువా మీకే స్తుతులు. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తమ్ముడు అగస్టిన్కి ప్రభువా నాయన మీరు ఇచ్చినటువంటి చక్కని తలాంతులను బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 గ్రంథాల మీద కూడా 66 దినాలు ప్రభువా ఒక్కొక్క దినం ఒక్కొక్క గ్రంథం మీద నాయన మరి చక్కగా ప్రభువా మరి విశ్లేషించడానికి, అందులో ఉన్నటువంటి ప్రభువా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయాలను, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ప్రభువా మరి చక్కగా నాయన మరి వాటిని విశ్లేషించి ప్రభువా నాయన అందులో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలను ప్రభువా మరి విశ్వాసులకు తెలియజేయటానికి నాయన పూనుకున్నటువంటి యొక్క మంచి కార్యక్రమాన్ని బట్టి ఎంతో మేము సంతోషిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ప్రభువా మీకు స్తోత్రాలు. మరి ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి ప్రభువా ఈ జూమ్ మీటింగ్ లో నాయన పాల్గొన్నటువంటి నీ యొక్క బిడ్డలందరిని బట్టి ఎంతగానో మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ యొక్క బిడ్డలను ప్రత్యేకంగా వారిని, వారి కుటుంబాలను, పిల్లలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా మీకు స్తోత్రాలు. నీ దాసుని నాయన మీ యొక్క కలవరి శిలువ చాటున మీరు మరుగుపరుచుకొని నీ దాసుని నోట మీ మాటను మీరు ఉంచి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ప్రభువా మీరు పలికించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విత్తబడుతున్నటువంటి ప్రతి మాట విశ్వాసులు నాయన వారి హృదయాలలో ప్రభువా దాన్ని భద్రపరుచుకున్నట్లు, హృదయం అనే పలక మీద దాన్ని వ్రాసుకున్నట్లు ప్రభువా కృప దయచేయండి. ఆ వాక్యం వారి హృదయాలలో, వారి కుటుంబాలలో, వారి యొక్క జీవితాలలో ప్రభువా నాయన నూరంతులుగా ఫలించినట్లు ప్రభువా మీరు కృప దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా మరి ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక మీద ప్రభువా నాయన మరి నీ దాసుడు ప్రభువా మరి విశ్లేషిస్తూ ఉన్నాడు. ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అందులో నాయన ఏ పాఠాలు ప్రభువా మీరు మాకు నేర్పించాలనుకున్నారో దాని ద్వారా ప్రభువా మీరు మాకు ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఏమిటో, వాగ్దానాలు ఏంటో ప్రభువా నాయన వాటిని మీరు మాకు గుర్తు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ స్వరాన్ని ప్రభువా నాయన మీరు మాకు వినిపించి జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం అంతా కూడా మీ నామానికి మహిమార్థముగాను, వింటున్నటువంటి విశ్వాసులైనటువంటి వారందరి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మేలుల నిమిత్తం వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నాయన మీరే కృపానుగ్రహించమని నీ దాసుని బలంగా మీరు బలపరిచి మీరు వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రార్థన చేసి వినిపించిన జాన్ రెడ్డి అన్న గారికి నేను ప్రత్యేక నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించిన
57వ బైబిల్ తరగతికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గతించిన దినాలలో 56 గ్రంథాలు. ప్రతి గ్రంథంలో కూడా ప్రతి గ్రంథం మీద ఉన్నటువంటి వివరణ, విభజన, విశ్లేషణను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు 66 గ్రంథాలలో 57వ గ్రంథం ఫిలెమోనుకు రాసిన పత్రిక. ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, ఈ రాత్రి మనము అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికను మనము ధ్యానం చేయనై ఉన్నాం. ఈ పత్రిక ఆయన ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో రాశాడు అనంటే, అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసే ఆ సమయంలో ఆయన రోమా చెరసాలలో ఉన్నట్లుగా మనము ఎరుగుదాం. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి ఆయన రాసిన పత్రికలు 4 పత్రికలు. ఈ 4 పత్రికలను చెరపత్రికలు అని అంటాం. ఒకటి ఎఫెసీలకు రాసిన పత్రిక, రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మూడవది కొలస్సీలకు రాసిన పత్రిక, నాలుగవది ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు కూడా చెరపత్రికలు అని మనము గ్రహించాలి. ఇందులో ప్రాముఖ్యంగా ఈ రాత్రి మనము ఫిలెమోనుకు రాసిన పత్రికను మనము ధ్యానం చేయనై ఉన్నాం. ఫిలెమోను అని ఈ వ్యక్తి ఏ పట్టణానికి చెందినవాడు అనంటే కొలస్సీ పట్టణానికి చెందినవాడు అని గతించిన దినాలలో కొలస్సీలకు రాసిన పత్రికను చెప్పినప్పుడు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఫిలెమోను కొలస్సీ పట్టణానికి చెందినవాడు. ఈ కొలస్సీ పట్టణం గురించి కూడా మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు తను రాసిన ఈ పత్రిక, ఇది పర్సనల్ లెటర్, వ్యక్తిగత పత్రిక, చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా మరి ఫిలెమోను ఆయన కొలస్సీ పట్టణానికి చెందినవాడని, ఆ పట్టణాన్ని గురించి ముందుగా ఒక 7 విషయాలు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఫిలెమోను కొలస్సీ పట్టణానికి చెందినవాడు. కొలస్సీ పట్టణాన్ని గురించి ఒక 7 మాటలు ముందుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పట్టణం రోమా సామ్రాజ్యంలో ఎఫెసుకు 100 మైళ్ళ దూరంలో వైకస్ లోయలో ఉన్న పట్టణమే కొలస్సీ పట్టణం. ఈ పట్టణం ఎఫెసు పట్టణానికి 100 మైళ్ళ దూరంలో వైకస్ లోయలో ఉన్న ఒక అందమైన పట్టణం కొలస్సీ పట్టణం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పట్టణానికి ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. మిగతా పట్టణాలకి అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో వెళ్ళారు, కానీ కొలస్సీ పట్టణానికి పౌలు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. కొలస్సీ పట్టణానికి సంఘ కాపరి ఎవరు అనంటే ఎపఫ్రా అని మనం ఎరుగుదాం. ఎపఫ్రా ద్వారా ఈ కొలస్సీ పట్టణంలో సంఘం స్థాపించబడింది. అది మనం గుర్తించాలి. తర్వాత రెండవదిగా మనం చూస్తే, కొలస్సీ పట్టణం ఒక ప్రత్యేకమైనటువంటి గొర్రె రోమమునకు ప్రఖ్యాతిగాంచిన పట్టణం అని మనము ఎరుగుదాం. చాలా ప్రాముఖ్యమైన పట్టణం ఇది. 3 పట్టణాలు కలిసి ఉన్న ప్రాంతం కొలస్సై, లవొదికయ, హియెరాపోలి అని ఈ 3 పట్టణాలు కూడా కలిసి ఉన్నటువంటి పట్టణమే కొలస్సీ పట్టణం. తర్వాత ఆసియా యొక్క పృగియాలోని ముఖ్య పట్టణమే కొలస్సై పట్టణం. మనం బైబిల్లో చివరిలో మ్యాప్లో చూస్తే ఆ విషయాలు మనం ఎంతో స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత ఈ కొలస్సై పట్టణం బహు దేవత ఆరాధన గల పట్టణం, చాలా విగ్రహారాధన ప్రాంతం.
ఎన్నో గుడులు గోపురాలు కలిగినటువంటి ప్రాంతం. అది ఈ పట్టణాన్ని గురించిన 5వ విషయం. 6వదిగా మనం చూస్తే కొలస్సై పట్టణం ధన సమృద్ధి గల ఒక వ్యాపార కేంద్రం. ఈ పట్టణంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. వ్యాపార కేంద్రం. సముద్ర తీరాన ఉండే ఏ ప్రాంతమైనా అది బహుగా వ్యాపారానికి నిలయం. చాలా మంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులలో ఫిలేమోనుకు రాసిన ఈ పత్రికలో ఫిలేమోను కూడా ఒక ధనవంతుడు. అది మనం గుర్తించాలి. ఫిలేమోను ఒక ధనవంతుడు. కనుక ధన సమృద్ధి గల ఒక వ్యాపార కేంద్రమే కొలస్సై పట్టణం. చరిత్రలో మనం ఈ కొలస్సై పట్టణం ఎక్కడ ఉంది అనంటే నేడు టర్కీ దేశంలో ఒక ప్రాంతంగా ఉన్నది. నేడు దాని పేరు కొలస్సై అనే ఈ పట్టణం నేడు కోనోస్ అనే ఆ పేరుతో ఈ పట్టణం పిలువబడుతూ ఉంది. ఇది ముందుగా ఈ పట్టణాన్ని గురించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. తర్వాత మనం ఈ రాత్రి ఫిలేమోనుకు రాసిన పత్రికను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పత్రికను గురించి కూడా మనం కొన్ని విషయాలు ముందుగా మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు తను రాసిన పత్రికల్లో 13 పత్రికలు అవి అఫీషియల్ గా ఇవి పౌలు గారే రాశారు అనటానికి ఆధారాలు ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక ఆ ఒక్క పత్రిక మీద ఎందరో బైబిల్ పండితులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ పత్రిక అంటే హెబ్రీ పత్రిక అది పౌలు చేత వ్రాయబడింది అనటానికి ఆధారాలు లేవని 13 పత్రికలు పౌలు చేత రాయబడ్డాయి. హెబ్రీ పత్రిక అది ఎవరి చేతనో అనేది కొంత సందిగ్ధం బైబిల్ పండితులకు ఉంది. కాబట్టి మనం హెబ్రీ పత్రికను ఒకవేళ అది ఎవరు రాశారో మనం సంపూర్ణంగా గ్రహించలేకపోయినా మిగతా 13 పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు చేత రాయబడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే 66 గ్రంథాల క్రమంలో పౌలు గారు రాసిన పత్రికల్లో చివరి పత్రిక మనం తిమోతికి రాసిన 2వ పత్రిక ఆయన రాసిన పత్రికల్లో చివరి పత్రిక. దానికంటే ముందుగా రాసిన పత్రిక ఈ ఫిలేమోనుకు రాసిన పత్రిక. కొలస్సై సంఘానికి పత్రికను రాసినప్పుడే తుకీకు ద్వారా ఫిలేమోనుకు ఈ పత్రిక కూడా ఆయన ద్వారానే రాసి పంపించినట్లుగా అంటే ఒనేసిమును గురించి మనం చూస్తాం. కనుక 13 ఆ పత్రికల్లో పౌలు రాసిన పత్రికల్లో అతి చిన్న పత్రిక ఏది అనంటే ఫిలేమోనుకు రాసిన పత్రిక అని మనం చూస్తాం. ఈ రాత్రి మనం ఫిలేమోనుకు రాసిన పత్రికను చూస్తూ ఉన్నాం. ఇది చాలా చిన్న పత్రిక. కేవలం ఒకే ఒక్క అధ్యాయం. ఇందులో కేవలం 25 వచనాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. కనుక ఒక చిన్న పత్రిక ఇది పౌలు చేత వ్రాయబడింది. తర్వాత ఈ పత్రికను గురించి రెండో విషయం ఏంటనంటే కొలస్సీ పట్టణస్థుడైన ఫిలేమోనుకు రాసిన వ్యక్తిగత పత్రిక. ఫిలేమోను కొలస్సీ పట్టణస్థుడు. మరి ఫిలేమోను ఎప్పుడు రక్షించబడ్డాడు? అపోస్తలుడైన పౌలు ఆ పట్టణానికి వెళ్ళలేదు కదా. మరి ఫిలేమోను ఎప్పుడు రక్షించబడ్డాడు అనంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘంలో ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన ఆ క్రమంలో ఫిలేమోను కూడా ఎఫెసు పట్టణంలో పౌలు గారి ద్వారా రక్షించబడిన ఒక వ్యక్తి. కాబట్టి ఆ తర్వాత కొలస్సీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఎపఫ్రా ఆయన సంఘ కాపరిగా ఉన్నాడు. తర్వాత అక్కడున్న ఆ కొలస్సీ ఆ పట్టణానికి కాపరిగా ఎపఫ్రా. తర్వాత ఎపఫ్రా కూడా ఎలా రక్షించబడ్డాడు అనంటే ఎఫెసు పట్టణంలోని. అది మనం గ్రహించవలసిన ఈ పత్రికను గురించి రెండవ విషయం. మూడవదిగా మనం చూస్తే ఈ పత్రికను గురించి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను ఆయన రోమా చెరసాలలో రక్షింపబడిన
ఒనేసీమును చేర్చుకొనమని రాసినటువంటి పత్రికగా ఈ పత్రికను మనం చూస్తాం. రోమా చెరసాలలో రక్షింపబడ్డ ఒనేసీము. చూడండి ఆ మాట, నేను ఫిలేమోనుకు రాసిన పత్రిక 1:8 నేను చదువుతున్నాను. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను అంటే రోమా చెరసాలలో ఉన్నాడు. ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము. కనుక రోమా చెరసాలలో ఒనేసీము అని ఆ యవనస్తుడు తను రక్షించబడ్డాడు. ఈ ఒనేసీము ఎవరు అనంటే ఫిలేమోని ఇంటిలో బానిస. ఫిలేమోని ఇంట్లో నుండి ఒనేసీము పారిపోయాడు. రోమా చెరసాలలో ఉన్న పౌలు గారిని కలిశాడు. తర్వాత పౌలు ద్వారా ఒనేసీము రక్షించబడ్డాడు. ఆ తర్వాత మరలా రోమా చెరసాలలో ఈ రక్షించబడ్డ ఒనేసీమును ఫిలేమోను యొద్దకే మరలా పంపిస్తూ, ఫిలేమోను ఒనేసీమును చేర్చుకో అని వ్రాసిన పత్రికనే ఫిలేమోను పత్రిక. ఇది 3వది. 4వదిగా ఈ పత్రికను గురించి 4వ విషయం ఏంటనంటే క్రైస్తవ ప్రేమను క్షమాపణను తెలుపు పత్రిక. క్రైస్తవ జీవితంలో ప్రేమ, క్రైస్తవ జీవితంలో క్షమాపణ, లోకములో లేనివి క్రైస్తవ్యంలో ఉన్నవి 2 ప్రధానమైనవి. ఒకటి ప్రేమ, రెండవది క్షమాపణ. కనుక ఒనేసీమును ప్రేమించు, ఒనేసీమును క్షమించు. కనుక క్రైస్తవ ప్రేమను క్షమాపణను అద్భుతంగా తెలిపిన ఒక చిన్న పత్రిక ఫిలేమోనుకు రాసిన పత్రిక. ఇది 4వది. 5వది మనం చూస్తే క్రైస్తవ జీవితంలోని సారమంతా కూడా ఈ పత్రికలోనే చూస్తాం. క్రైస్తవ జీవితంలోని సారమును తెలుపు పత్రిక పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక అని మనం చూస్తాం. ఇవి ఈ పత్రికను గురించిన కొన్ని విషయాలు. తర్వాత మనం ప్రతి గ్రంథాన్ని గురించి 10 విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ముందుగా గ్రంథకర్త. ఈ పత్రికను ఎవరు రాశారు అనంటే చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు అనే మాట ఈ పత్రికలో 2-3 పర్యాయాలు ఆ మాట రాయబడింది. చూడండి, ఆ మాట నేనే చదువుతూ ఉన్నాను. 19వ వచనంలో ఫిలేమోనుకు రాసిన పత్రిక 1:19లో పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను అనే మాట. తర్వాత 21లో కూడా నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. కనుక పౌలు ఫిలేమోనుకు వ్రాయు పత్రిక, కనుక గ్రంథకర్త పౌలు. రెండవది కాలం. ఈ పత్రిక ఏ కాలంలో రాయబడింది అనంటే క్రీస్తు శకం 61, 62 ఆ మధ్య కాలంలో రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఆయన ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఆయన ఏ సంవత్సరంలో హతసాక్షి అయ్యాడు అనంటే గత రాత్రి చెప్పాను, క్రీస్తు శకం 67లో 67లో ఆయన శిరచ్ఛేదనం చేయబడి ఆయన ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. కనుక కాలం 61, 62. మూడవదిగా ఈ గ్రంథానికి, ఈ పత్రికకు పేరు ఎలా వచ్చింది అనంటే ఫిలేమోనును బట్టి. పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక కాబట్టి ఇది ఫిలేమోనుకు రాసిన పత్రిక. ఇది 3 విషయాలు. తర్వాత 4వది సంకల్పం, ఉద్దేశం. ఏంటి ఈ పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటి అనంటే ప్రాముఖ్యంగా 3 ప్రధానమైన ఉద్దేశాలు ఈ పత్రిక వెనక ఉన్నాయి. మొదటిగా మనం చూస్తే ఏంటి పత్రిక యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటనంటే మొదటి మాట, మార్పు చెందిన విశ్వాసిని బానిసగా కాక సహోదరునిగా భావించి క్రీస్తు మనసుతో చేర్చుకొనమని తెలుపుట. ఇది ఈ పత్రిక యొక్క
ముఖ్యమైన ఉద్దేశం, సంకల్పం. ఎందుకంటే ఒనేసిము బానిసను రోమా ప్రభుత్వ పాలన దినాలలో బానిసలు ఎక్కువగా ఉండేవాళ్ళు. బానిసల్ని కొనుక్కునేవాళ్ళు. ధనవంతులు బానిసలుగా వ్యక్తులను కొనుక్కునేవాళ్ళు. ఇళ్లల్లో ఆ బానిసలు పనిచేస్తూ ఉండేవాళ్ళు. బానిసకు స్వేచ్ఛ ఉండేది కాదు. కాబట్టి ఫిలేమోని ఇంటిలో ఒనేసిము బానిస పారిపోయాడు. తర్వాత రోమా చెరసాలలో పౌలు ద్వారా రక్షించబడ్డాడు. మార్పు చెందిన ఆ విశ్వాసిని ఒనేసిమును బానిసగా కాక సహోదరునిగా భావించి క్రీస్తు మనస్సుతో చేర్చుకో అని తెలిపే పత్రికనే ఫిలేమోనుకు రాసిన పత్రిక. రెండవది ఏంటనంటే, నష్టం చేసి పారిపోయిన దాసుని మనస్ఫూర్తిగా క్షమించమని తెలుపుట. ఒనేసిము ఫిలేమోను ఇంటిలో ఏదో దొంగిలించాడు. ఫిలేమోనుకు నష్టం కలుగ చేశాడు. ఆ దొంగతనం చేసి తను పారిపోయాడు. కనుక నష్టం చేసి పారిపోయిన దాసుని మనస్ఫూర్తిగా క్షమించమని తెలుపుట. నష్టం చేసిన వాడిని, దొంగతనం చేసిన వాడిని, తర్వాత తనకి బానిస కొనుక్కున్నాడు, అది ఒక నష్టం. ఇంటిలో ఏదో దొంగిలించాడు, మరొక నష్టం. ఇలా నష్టాల మీద నష్టాలు కలిగించిన ఒక బానిసను ఇప్పుడు బానిసగా కాక ప్రియ సహోదరుడుగా చేర్చుకోమని, క్షమించమని ఆయన తెలిపే పత్రికనే ఫిలేమోనుకు రాసిన పత్రిక. మూడవదిగా ఏంటనంటే, సేవకుని మాటను గౌరవించాలని, సేవకుని సలహాలను పాటించాలని. పౌలు నిజంగా ఫిలేమోనును ఎంతగా నమ్మాడు అనంటే, చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. ఫిలేమోనుకు రాసిన పత్రిక నేను 21వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అక్కడ ఇలా ఉంది: నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. కనుక ఓ ఫిలేమోను, అసలు నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు. నేనంటే నీకు గౌరవం, నా సలహాను నువ్వు పాటిస్తావు, నా మాట నీవు వింటావు అని నమ్మి నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా నా కొరకు చేస్తావని, ఇదిగో నీ ఇంట్లో నుండి పారిపోయి వచ్చిన ఈ బానిస ఒనేసిమును ఇక బానిసగా చూడవద్దు. అతడు రక్షించబడ్డాడు, ప్రియ సహోదరుడయ్యాడు. వాస్తవంగా నేను ఈ చెరసాల్లో నాతోనే ఉంచుకుందాం అనుకుంటున్నాను, కానీ అతన్ని నీ వద్దకు మరలా పంపిస్తున్నాను. ఈసారి బానిసగా కాకుండా సహోదరుడుగా చేర్చుకో. చూడండి ఆ మాట 15వ వచనంలో, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండేను. కాబట్టి అతన్ని చేర్చుకో, అతన్ని క్షమించు, నన్ను గౌరవించు, నా సలహాను పాటించు. ఇది ఉద్దేశం, సంకల్పం. ఇది 4వది. 5వది ముఖ్యమైన పదం ఏంటనంటే, ఈ ఫిలేమోనుకు రాసిన పత్రికలో ప్రేమ అనే మాట ఇది ముఖ్యమైన పదం. చూడండి, మనం ఆ మొదటి అధ్యాయం 4వ వచనంలో నీ ప్రేమను గూర్చియు అనే మాట. కనుక నీ ప్రేమను గూర్చి. తర్వాత 7వ వచనంలో కూడా సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి అనే మాట. కనుక ఈ పత్రికలో ముఖ్యమైన పదం ఏంటనంటే ప్రేమ అనే మాట మనం చూస్తాం. తర్వాత 6వదిగా ముఖ్యమైన వచనం మొదటి అధ్యాయం 17వ వచనం. అక్కడ ఇలా ఉంది, 17వ వచనం ముఖ్యమైన వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొన్నట్లు అతనిని చేర్చుకొనుము. ఇది నిజంగా అత్యున్నతమైన స్థాయి. ఫిలేమోను తను రక్షించబడింది పౌలు ద్వారా. కనుక ఫిలేమోను పౌలికి ఆత్మీయ కుమారుడైతే ఇప్పుడు ఒనేసిము కూడా తనకు ఆత్మీయ కుమారుడే. ఆ మాట నా కుమారుడు అని పౌలే చెప్పాడు. చూడండి ఆ మాట నేను చదువుతూ ఉన్నాను.
10వ వచనం, 8, 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ ఇలా ఉంది, కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు కనుక ఒనేసిమును నా కుమారుడు అని అంటున్నాడు. ఫిలేమోను కూడా, నీవు కూడా నా కుమారుడివే, ఆత్మీయ కుమారుడివే. కాబట్టి క్రీస్తులో మనమందరం సహోదరులం. కాబట్టి ప్రేమించు, క్షమించు అని ఆయన చెబుతూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను నువ్వు ఎలా చేర్చుకుంటావో ఇప్పుడు ఒనేసిమును కూడా అలాగే చేర్చుకో. ఇది అంత సాధ్యమైన విషయం కాదు, కానీ క్రీస్తు మనసు కలిగి ఉంటే సాధ్యం. కాబట్టి నన్ను చేర్చుకున్నట్లే అతన్ని కూడా చేర్చుకో. ఇది 6వది. 7వదిగా ముఖ్యమైన అధ్యాయం, ఒకే ఒక్క అధ్యాయం ఉన్నది. ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే, ఈ పత్రికలో ముఖ్యమైన వ్యక్తులు ముగ్గురు. మొదటి వ్యక్తి పౌలు, రెండవ వ్యక్తి ఫిలేమోను, మూడవ వ్యక్తి ఒనేసిము. వీరి ముగ్గురి మధ్యలో జరిగినటువంటి ఆ స్టోరీని ఫిలేమోనుకు రాసిన పత్రిక. ఫిలేమోను ధనవంతుడు, కొలస్సీ పట్టణస్థుడు. ఆ ఇంట్లో నుంచి ఒనేసిము పారిపోయాడు. ఒనేసిము ఫిలేమోను ఇంట్లో బానిస, దొంగిలించి పారిపోయాడు. పారిపోయిన వాడు చెరసాలలో ఉన్న పౌలును కలిసి పౌలు ద్వారా రక్షించబడ్డాడు. పౌలు గారు ఒనేసిమును మరలా ఫిలేమోను ఇంటికి పంపాడు. కనుక ఈ ముగ్గురు వ్యక్తులు ఈ పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. ఇది 8వది. 9వదిగా మనం చూస్తే సంక్షిప్త వివరణ. ఈ పత్రిక యొక్క సంక్షిప్త వివరణ ఒకే అధ్యాయం 25 వచనాలు. 25 వచనాలు ఇందులో మనం చూస్తాం. 25 వచనాలు కూడా 4 భాగాలు. జాగ్రత్తగా గమనించండి. సంక్షిప్త వివరణ కనుక 25 వచనాలు 4 భాగాలు. మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే శుభములు. మొదటి 3 వచనాలు ఆయన పలికినటువంటి శుభములు మనం చూస్తాం. 4 నుంచి 7 వరకు పౌలు ఫిలేమోనును అభినందించుట, ఆయన అభినందిస్తూ ఉన్నాడు. 4 నుంచి 6 వరకు అభినందన. తర్వాత 8 నుంచి 22 వరకు అభ్యర్థన. ఎవరి కొరకు అనంటే ఒనేసిము కోసం ఫిలేమోనును అభ్యర్థిస్తూ ఉన్నాడు. ఇతను నా యొద్దే ఉన్నాడు, నీ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాడు, ఇప్పుడు చెరసాలలో నాతో పాటు ఉన్నాడు, కాబట్టి నన్ను కలిశాడు, నేను ప్రభు గురించి చెప్పాను, అతను రక్షించబడ్డాడు. మునుపు అతడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు, కాబట్టి అతన్ని చేర్చుకో అనే అభ్యర్థన మనం 8 నుంచి 22 వరకు మనం చూస్తాం. 23 నుంచి 25 వరకు చివరి మాటలు. కనుక ఫిలేమోనుకు రాసిన పత్రిక 25 వచనాలు, 4 భాగములు. శుభములు, అభినందన, అభ్యర్థన, చివరి మాటలు. తర్వాత గ్రంథ విభజన. 10వది గ్రంథ విభజన. ఈ గ్రంథ విభజనలో మొదటి 3 వచనాలు శుభములు, వందనాలు తెలుపుతూ ఉన్నాడు. చూడండి ఆ మాట. మొదటి 3 వచనాలు, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని మనం చూస్తాం. కనుక మొదటి 3 వచనాల్లో వందనాలు చెబుతూ ఉన్నాడు. తన ఇంట్లో ఉన్న ఫిలేమోను యొక్క భార్యకును, తన కుమారునికి, తన ఇంట ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పే వందనాలు మనం చూస్తాం. ఇది మొదటి 3 వచనాలు. తర్వాత 4, 5, 6, 7 వచనాలలో కృతజ్ఞత, ప్రార్థన. చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమునందు పాలివారగుట అనునది కార్యాకారి కావలేనని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను. కనుక 4 నుంచి 7 వరకు కృతజ్ఞత, తనను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4 నుంచి 7 వరకు కృతజ్ఞత ప్రార్థన. తర్వాత 8 నుంచి 22 వరకు మనం ఏం చూస్తాం అనంటే, చూడండి 8వ వచనం, కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరం నిన్ను వేడుకొనుచున్నాను. కనుక ఒనేసిము పక్షంగా పౌలు యొక్క విన్నపము వేడుకుంటూ ఉన్నాడు ఒనేసిము కోసం. 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా నాకు పరిచారము చేయ నిమిత్తం నా యొద్ద అతన్ని ఉంచుకోవాలని అనుకున్నాను. కానీ నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయం ప్రభు విషయం మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగా నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకి కొద్ది కాలం ఎడబాశాడు. కాబట్టి అతన్ని చేర్చుకో. 18లో, అతడు నీకు ఏ నష్టమైనా కలుగ చేస్తే అది నేనే తీరుస్తాను. అయినా సరే నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణస్థుడవు. నువ్వు నా ద్వారా రక్షించబడ్డావు కాబట్టి నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందం కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగ చేయము. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువే చేస్తావని నమ్మి నీకు ఈ పత్రిక రాస్తున్నాను. కాబట్టి ఒనేసిము పక్షంగా పౌలు విన్నపము, ఒనేసిమును చేర్చుకోమని పౌలు యొక్క మనవి, ఫిలేమోను మీద ఉన్న పౌలు యొక్క నమ్మకాన్ని 8 నుంచి 22 వరకు మనం చూస్తాం. తర్వాత 23, 24, 25 ఆ 3 వచనాల్లో చివరిగా క్రీస్తు యేసునందు నా తోడి యోధుడైన ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, తర్వాత అరిస్తార్కు, దేమా, లోక వందనములు చెప్పుచున్నారు అని చివరిగా శుభములు చెప్పాడు. ఇది గ్రంథ విభజన. తర్వాత ఈ గ్రంథం యొక్క విశ్లేషణను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలేమోనుకు రాసిన ఈ గ్రంథం యొక్క విశ్లేషణను మనం చూస్తే, ఒక అభాగ్యుని కొరకు ఒక యోగ్యుడు మరొక యోగ్యునికి చేసిన విన్నపమే ఫిలేమోను పత్రిక. జాగ్రత్తగా వినండి. ఒక అభాగ్యుని కొరకు ఒక యోగ్యుడు మరొక యోగ్యునికి చేసిన విన్నపమే ఫిలేమోను పత్రిక. ఎవరు యోగ్యుడు అనంటే అపోస్తలుడైన పౌలు. మరొక యోగ్యుడు అంటే ఎవరు? ఫిలేమోను. అభాగ్యుడు అంటే ఎవరు? ఒనేసిము. కనుక ఒక అభాగ్యుని కొరకు అంటే ఒనేసిము కొరకు ఒక యోగ్యుడు అంటే పౌలు మరొక యోగ్యునికి చేసిన విన్నపమే ఫిలేమోను పత్రిక అని మనం చూస్తాం. కనుక ఈ పత్రికలో ఈ యోగ్యులైన వీరిద్దరి గురించి, అభాగ్యుడైన ఒనేసిము గురించి కూడా మనం ధ్యానం చేయాలి. అది మనం ప్రాముఖ్యంగా గుర్తించాలి. ముందుగా యోగ్యుడైన పౌలును గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 3 నుంచి 21 వరకు మనం గనక గమనిస్తే, అపోస్తుడైన పౌలు గురించి నేను ఒక 15 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం నేను 3 నుంచి 21 వరకు నేను పౌలు ఎవరో నేను జ్ఞాపకం చేస్తాను.
ఆ మాటలు దయతో మీరు చూడాలని మనవి చేస్తున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 22:3 నుంచి మనం చూస్తే ఆయన్ని గురించి ఒక 14 విషయాలు మనం చూడవచ్చు. మొదటి మాట, పౌలు ఎవరు అనంటే కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడు. నేను 22వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 3వ వచనాన్ని చదువుతున్నాను. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. ఆయనే చెప్తున్నాడు తన సాక్ష్యం. కనుక పౌలు ఎవరు? మొదటి మాట, కిలికియాలో తార్సులో పుట్టిన యోధుడు. రెండవదిగా పౌలు ఎవరు అనంటే గమాలియేలు పాదముల యొద్ద పెరిగినవాడు. చూడండి ఆ మాట, ఆయనే అన్నాడు 3వ వచనం, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి అనే మాట. అంటే గమాలియేలు అనంటే ఆనాటి దినాలలో ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్రంలో చాలా ఆరితేరినటువంటి ఒక విద్వాంసుడు, విద్యావంతుడు. అలాంటి ఆయన దగ్గర ఎన్నో విషయాలు పౌలు నేర్చుకున్నాడు. గమాలియేలు పాదముల యొద్ద పెరిగినవాడు. మూడవదిగా మనం చూస్తే పౌలును గురించి, ఆయన గురించి మూడవదిగా ధర్మశాస్త్రంలో నిష్ఠ కలిగిన వాడు. ధర్మశాస్త్రం అంటే తనకి మక్కువ, ఇష్టం, నిష్ఠ కలిగిన వాడు. ఆ మాట 22వ అధ్యాయంలో మనం 3వ వచనంలోనే చూస్తాం. ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై అనే మాట. అంటే ఎంతో శిక్షణ తీసుకున్నాడు ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రంలో ఆరితేరిన వాడు కనుక నిష్ఠ కలిగిన వాడు. ఇది మూడవది. నాలుగవదిగా మనం చూస్తే దేవుని గూర్చిన ఆసక్తి కలిగిన వాడు. యెహోవా దేవుని గూర్చిన ఆసక్తి కలిగిన వాడు. ఇది 4వ విషయం. ఐదవదిగా మనం చూస్తే ఆయన్ని గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలలో పౌలు అక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. 8వ దినమున నేను సున్నతి పొందిన వాడను. అంటే ధర్మశాస్త్రాన్ని, యోధా ఆ మతంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా నిష్ఠగా పాటించినటువంటి వాడు మనం పౌలుగా మనం చూస్తాం. 8వ దినమున సున్నతి పొందినవాడు. అలాగే 6వదిగా మనం చూస్తే ఇశ్రాయేలు వంశపు వాడు. అలాగే 7వదిగా చూస్తే బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. కనుక చాలా ఆధిక్యతలున్నాయి సౌలుకు, అదే పౌలుకు ఆయనకున్న ఆధిక్యతలు, చాలా ఆధిక్యతలు ఉన్నాయి. తార్సులో పుట్టిన యూదుడు, గమాలియేలు పాదముల యొద్ద పెరిగినవాడు, ధర్మశాస్త్రంలో నిష్ఠ గలవాడు, దేవుని గూర్చిన ఆసక్తి కలిగిన వాడు, 8వ దినమున సున్నతి పొందినవాడు, ఇశ్రాయేలు వంశపు వాడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. తర్వాత ఇంకా మనం చూస్తే ఆయన్ని గురించి 8వ మాట, ధర్మశాస్త్ర విషయములో నిష్ఠ కలిగిన పరిసయుడు. ఈ మాట అపోస్తల కార్యాల గ్రంథం 23:6లో చూస్తాం. ధర్మశాస్త్రములోని ఒక నిష్ఠ కలిగిన పరిసయుడు. తర్వాత 9వదిగా అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 37 నుంచి 39 వరకు రోమా పౌరసత్వం కలిగిన వాడు. రోమా పౌరసత్వం ఉంది ఆయనకి. ఇది 9వది. తర్వాత 10వదిగా అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 58లో స్టెఫనీ యొక్క మరణానికి సాక్షిగా ఉన్నవాడు. ఇది 10వ విషయం. 11వదిగా అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 10-11 వచనాల్లో పరిశుద్ధులను అనగా యేసుక్రీస్తును అంగీకరించిన వారిని చెరసాలలో వేయించి వారిని బాధ పెట్టినవాడు. ఇది 11వ విషయం. తర్వాత 12వదిగా పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12లో నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అని అన్నాడు. ఇది 12వ విషయం. తర్వాత గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం సంఘమును హింసించిన వాడు. తర్వాత 14లో యెహోవా భక్తుడు, క్రీస్తు దేవుడంటే ఒప్పుకొనని వాడు. ఇది పౌలు యొక్క పాత జీవితం. ఇన్ని ఆధిక్యతలున్నాయి. యెహోవాయే దేవుడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు. ధర్మశాస్త్రంలో దేవుడే చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. కనుక యెహోవా భక్తుడు,
క్రీస్తు దేవుడంటే ఒప్పుకొనని వాడు. ఇది పౌలు యొక్క పాత జీవితం. తర్వాత ఇలా ఉన్న ఈయన మార్పు చెందాడు. దేవుడు ఈయనను దర్శించి తన జీవితాన్ని మార్చి, ఈయన జీవితంలో దేవుడు చేసిన కార్యం అంతా ఇంతా కాదు. మార్పు చెందిన పౌలు మార్పు చెందాడు. మారిన తర్వాత ఈయనలో ఉన్న లక్షణాలు మనం ఆలోచన చేస్తే, అపోస్తల కార్యం 9:3లో దమస్కు మార్గంలో దేవుని చేత పట్టబడిన వాడు. అపోస్తల కార్యం 9:3లో దేవుని వెలుగును చూసినవాడు. అపోస్తల కార్యం 22:17లో ప్రభువునే చూసినవాడు. అపోస్తల కార్యం 22:7లో దేవుని స్వరమును నేరుగా వినినవాడు. అలాగే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనాల్లో తన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో సంపూర్ణంగా ఎరిగినవాడు. 6వదిగా మనం చూస్తే సువార్తను ప్రకటించి అనేక సంఘములు స్థాపించినవాడు. తర్వాత 7వదిగా క్రీస్తు కొరకు హతసాక్షి అయినవాడు. ఎన్నో ఆధిక్యతలు. పౌలు జీవితాన్ని మనం ఆలోచిస్తే, తను నమ్మక మునుపు అంటే యేసు క్రీస్తును నమ్మక మునుపు యోధా మతంలో ఉన్నప్పుడు చాలా నిష్ఠగా ఉన్నాడు. అలాంటి ఈయన దమస్కు మార్గంలో దేవుని చేత పట్టబడ్డాడు, వెలుగును చూశాడు. తర్వాత ప్రభువునే నేరుగా నేను చూశాను అని ఆయనే అపోస్తల కార్యం 22:17లో చెప్పాడు. దేవుని స్వరాన్ని విన్నాడు. తర్వాత తన పట్ల దేవుని ఉద్దేశాన్ని ఎరిగాడు. తర్వాత స్వార్థను ప్రకటించి అనేక సంఘాలు స్థాపించి చివరికి ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. తన జీవితం మారక ముందు, తన జీవితం మార్పు చెందిన తర్వాత తన జీవితం మనం ఆలోచన చేస్తే అద్భుతంగా దేవుని కొరకు బలమైన సేవ చేసిన వాడు అపోస్తలుడైన పౌలుగా మనం చూస్తాం. ఇంకా పౌలు గురించి, అపోస్తలుడైన పౌలు యొక్క గొప్పతనాన్ని ఇంకా జ్ఞాపకం చేస్తాను వినండి. పౌలు ఎలాంటి వాడు అని అంటే, సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు. సొలొమోను జ్ఞానం సూర్యుని కిందున్న జ్ఞానం, కానీ పౌలు యొక్క జ్ఞానం సూర్యుని పైనున్న జ్ఞానం. రెండవదిగా సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు. అంత మాత్రమే కాకుండా యోబు కంటే సహనం కలిగిన వాడు. యోబును గురించి మనం చూస్తాం, ఆయన సహనాన్ని గురించి. కానీ పౌలు యొక్క సహనం యోబు కంటే సహనం కలిగిన వాడు. మూడవదిగా దావీదు కంటే యుద్ధాలు చేసిన వాడు. దావీదు యుద్ధాలన్నీ కూడా లిటరల్ గా వ్యక్తులతో, కానీ పౌలు యొక్క యుద్ధాలు కొరింథీ 2వ పత్రికలో చెప్పాడు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైనవి. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈ యుగ సంబంధమైన దేవత పౌలుకు ఆటంకంగా పరిచర్య జరగకుండా మనుషులను ప్రేరేపించి ఎన్నో ఆటంకాలు కలుగు చేశాడు. దావీదు కంటే యుద్ధాలు చేసిన వాడు, ఇర్మియా కంటే కన్నీరు కార్చిన వాడు, అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తును పోలి నడిచిన వాడు, నన్ను పోలి నడుచుకోండి అని సవాలు విసిరిన వాడు, క్రొత్త నిబంధనలో 14 పత్రికలు రచించిన వాడు, వేలాది ఆత్మలు సంపాదించిన వాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నవాడు, క్రొవ్వెత్తిలా కరిగిపోతూ అనేకుల్ని వెలిగించిన వాడు, ధీరుడు, యోధుడు, ప్రార్థనాపరుడు, అపోస్తలుడైన పౌలు. కనుక పౌలు యొక్క గొప్పతనం చాలా ప్రత్యేకమైనది. నమ్మక ముందు మతంలో ఉన్నప్పుడు ఎంత నిష్ఠగా ఉన్నాడో, మారిన తర్వాత దాదాపుగా చివరి శ్వాస విడిచే వరకు కూడా క్రొవ్వొత్తిలా కరిగిపోతూ వేలాది ఆత్మల్ని సంపాదించి ప్రభు కొరకు హతసాక్షి అయిన ధీరుడుగా మనం చూస్తాం, యోధుడుగా మనం చూస్తాం, ప్రార్థనాపరుడుగా మనం చూస్తాం. వేలాది ఆత్మలు సంపాదించాడు. రోమా చెరసాలలో ఉండి ఆ చివరి దినాలలో వృద్ధుడను అని అన్నాడు. తన వృద్ధాప్యంలో ఉండి కూడా ఒనేసిము తన యొద్దకు వస్తే తనను ప్రభులోనికి నడిపించి మరలా ఫిలోమోను దగ్గరికే పంపుతున్నాడు. ఇది మొదటి యోధుడైన పౌలును గురించిన విషయాలు. తర్వాత రెండవ యోధుడు ఫిలేమోను. ఫిలేమోను గురించి కూడా 14 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫిలేమోను పత్రికలో ఫిలేమోనును గురించిన విషయాలు. ఫిలేమోను అనే మాటకి అర్థం ప్రేమ గలవాడు. చాలా మంది పేర్లు
చాలా పెద్ద పెద్దగా గొప్ప గొప్పగా పెట్టుకుంటారు గాని పేరొకటి తీరొకటి, మాట ఒకటి బాట ఒకటి, నోరు ఒకటి తీరు ఒకటి, బోధ ఒకటి బ్రతుకు ఒకటి, అలా చాలా మంది జీవితాల్లో ఉంటాయి. కానీ ఫిలేమోను అనే మాటకి అర్థం ప్రేమ గలవాడు. పేరుకు అర్థం ప్రేమ. తన బ్రతుకంతా ప్రేమే. తన జీవితంలో చూపింది ప్రేమ. నిజంగా ప్రేమ కలిగిన వాడే. ఫిలేమోను అనే మాటకి అర్థం ప్రేమ కలిగిన వాడు. రెండవది ఆయన్ని గురించి కొలస్సి పట్టణస్థుడు. మూడవది తన గురించి ధనవంతుడు. నాలుగవది తన గురించి పౌలు ద్వారా రక్షణలోనికి వచ్చినవాడు. ఐదవది అన్నిటికంటే ప్రాముఖ్యంగా తన ఇంట సంఘాన్ని కలిగిన వాడు. ఒక ధనవంతుడు, తర్వాత కొలస్సి పట్టణస్థుడు, రక్షించబడినవాడు, తర్వాత తన ఇంట్లోనే సంఘం ఉంది. తన ఇంట సంఘాన్ని కలిగిన వాడు, ఇది ఐదవ మాట. ఆరవదిగా మనం చూస్తే దేవుని పనిలో సహకరించిన వాడు, జత పనివాడు, ఇది ఆరో మాట. ఏడవదిగా మనం చూస్తే నీ ప్రేమను గురించి 4వ వచనంలో, ఫిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో నీ ప్రేమను గురించి, ప్రేమ కలిగిన వాడు. 7 విషయాలు జ్ఞాపకం చేశాను. ఇంకా ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. 8వదిగా మంచి ఆతిథ్యం ఇచ్చే ప్రియుడు. ఆతిథ్యం, హాస్పిటాలిటీ ఇచ్చే ఒక ప్రియుడుగా మనము ఫిలేమోనును చూస్తాం. 9వదిగా మనం చూస్తే ఫిలేమోనును గురించి దేవుని సేవకుని మాటకు విధేయత చూపినవాడు. ఒనేసిము తన ఇంట్లో బానిసైన వాడు, ఇంట్లో నుంచి పారిపోయి తన ఇంట్లో ఏదో దొంగిలించి పారిపోయిన వాణ్ణి చేర్చుకో, బానిసగా కాకుండా చేర్చుకో అని పౌలు ఉత్తరాన్ని రాసి పంపిస్తే ఫిలేమోను ఒనేసిమును తన ఇంట్లో సొంత మనిషిలా, సహోదరుడుగా, స్నేహితుడుగా ఆయన చేర్చుకుంటున్నాడంటే ఎంత పెద్ద మనసు ఉండాలో ఆలోచించండి. దేవుని సేవకుని మాటకు విధేయత చూపిన వాడు, సేవకుని పట్ల ప్రేమ కలిగిన వాడు, సేవకునికి విశ్రాంతి కలుగ చేసిన వాడు, గొప్ప ప్రార్థనాపరుడు, క్షమించే గుణం కలిగిన వాడు. ఇతని భార్య పేరు అప్పియ, ఇతని కుమారుని పేరు అర్కిప్పు. కనుక ఒక యోధుడు పౌలు మరొక యోధునికి, ఫిలేమోనికి ఒక అభాగ్యుని గురించి రాసిన పత్రికని ఫిలేమోను పత్రిక. ఫిలేమోనును గురించి ఈ 14 లక్షణాలు ఫిలేమోనులో ఉన్నాయి. ఈ వీటిలో మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో మనం ఆలోచించాలి. తర్వాత మనం ఒనేసిమును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒనేసిములో కూడా కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఒనేసిమును గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఒనేసిము అనే మాటకి అర్థం సహాయకరమైన లేదా ప్రయోజనకరమైన అని అర్థం. ఒనేసిము అనే మాటకి అర్థం ఏంటనంటే సహాయకరమైన లేదా ప్రయోజనకరమైన వాడు అని అర్థం. అందుకని పౌలు రాసినటువంటి ఈ పత్రికలో చూడండి 11వ వచనంలో అక్కడిలా అన్నాడు, మునుపు అతడు నిష్ప్రయోజనమైన వాడే, మునుపు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయి. కనుక ఒనేసిము అంటే ప్రయోజనకరమైన వాడు అని అర్థం. రెండవదిగా మనం చూస్తే ఒనేసిము అనే మాటకి ఆ వ్యక్తి ఎవరు అనంటే ఫిలేమోను ఇంట్లో బానిస. ఫిలేమోను ఇంట్లో బానిసగా ఉన్నాడు అని మనం చూస్తాం. తర్వాత మూడవదిగా యజమాని ఇంటిలో ఏదో దొంగతనం చేసి పారిపోయిన వాడు. ఏం దొంగిలించాడో మనకి ఈ పత్రికలో లేదు, కానీ ఆయన ఏదో నష్టం దొంగతనం చేసి ఆయన పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు అనంటే రోమా పట్టణానికి పారిపోయాడు. ఎందుకంటే పౌలు అప్పటికే రోమా చెరసాలలో ఉన్నాడు. కనుక చెరసాలలో ఉన్నాడు కాబట్టి నా చెరలో ఈ ఖైదీగా నేను ఉన్నప్పుడు నేను కనిన నా కుమారుడు ఒనేసిము అని అన్నాడంటే ఆ ఒనేసిము యజమానిని ఇంటిలో ఏదో దొంగతనం చేసి పారిపోయాడు. పారిపోయి తను భద్రత కొరకు అధిక జనసంద్రత గల రోమా పట్టణానికి చేరుకున్నాడు. ఎందుకంటే రోమా పట్టణంలో ఎక్కువ జనసంద్రత కనుక అక్కడ నేనుంటే
నన్నెవరూ గుర్తుపట్టలేరులే అని అనుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అయితే వినండి, పాపం చేసిన వాడికి ప్రపంచంలో ఎక్కడున్నా తనకి నెమ్మదుండదు. కనుక బానిస తనను ఫిలేమోను కొనుక్కున్నాడు. రోమా చట్ట ప్రకారం బానిస యజమానుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ తర్వాత ఆ యజమానికి బానిస మీద సర్వహక్కులు ఉంటాయి. బానిసకి హక్కుండదు, స్వేచ్ఛ ఉండదు. యజమానుని సొత్తుగా ఉండాలి. యజమానునికి తన మీద సర్వ హక్కులు ఉంటాయి. అవసరమైతే చంపే హక్కు కూడా ఉంటది. కాబట్టి భద్రత కొరకు అధిక సంద్రత గల ఆ రోమా పట్టణానికి వెళ్ళాడు. అయితే రోమా పట్టణానికి వెళ్ళి నేను దొరికిపోతే ఫిలేమోన్ నన్ను చంపేస్తాడని చెప్పి భయపడి ఏం చేశాడంటే తన యజమానుని రక్షణలోనికి నడిపించిన పౌలును రోమా చెరసాలలో కలిస్తే ఆయన ద్వారా నేను బాగుపడతాను, నా యజమానుడికి ఆయన ఏదైనా చెబితే నన్ను రక్షిస్తాడు అని రోమా చెరసాలలో పౌలును కలిసి పౌలు ద్వారా రక్షించబడి నూతన వ్యక్తిగా మార్చబడి పౌలు చేత మరలా ఫిలేమోను యొద్దకు పంపబడిన బానిస ఒనేసిము అని మనం చూస్తాం. ఇది ఈయన్ని గురించిన 5వ విషయం. తర్వాత 6వదిగా మనం చూస్తే ఒనేసిము రక్షించబడి పౌలుకు ప్రియమైన కుమారుడుగా మారిపోయాడు. చూడండి ఆ మాట మనము 10వ వచనం చివరలో ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకాలలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. బంధకాల్లో కన్నాడు. ఒనేసిము రక్షింపబడి పౌలుకు ప్రియమైన కుమారుడుగా మారెను. పౌలు ఒనేసిమును తుకీకుతో ఫిలేమోను ఇంటికి తిరిగి పంపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈయన బానిస. ఎవరికైనా దొరికితే తనకు ఏ హాని కలుగుతుందో అని తుకీకు ద్వారా ఒనేసిమును ఆ ఫిలేమోను ఇంటికి పౌలు గారు పంపించినట్లుగా మనం చూస్తాం. ఇవి 7 విషయాలు కూడా ఒనేసిమును గురించి. తర్వాత ఆనాటి దినాలలో బానిసను గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒనేసిము ఒక బానిస. బానిసనంటే బానిసత్వం అనేది రోమా ప్రభుత్వం నందు అది సహజంగా ఉండేది. బానిస స్లేవ్. కనుక బానిసత్వం అనేది రోమా ప్రభుత్వంలో అది సహజం. అయితే వినండి, బానిస రోమా చట్ట ప్రకారం యజమానుని సొత్తు. కనుక ఒనేసిము యజమానుని సొత్తు రోమా చట్ట ప్రకారం. అయితే వినండి, ఆ దినాల్లో సంఘ విశ్వాసులలో కూడా అనేకులకు బానిసలు ఉన్నారు. ఫిలేమోనుకు బానిస. ఫిలేమోను ఒక ధనవంతుడు, ఒనేసిము బానిస. సంఘ విశ్వాసుల్లో కూడా అనేకులకు బానిసలు ఆనాటి దినాల్లో ఉండేవారు. ఒనేసిము ఫిలేమోనుకు బానిస. అయితే మార్పు చెందిన ఒనేసిమును ఇప్పుడు పౌలు గారు చెబుతూ ఉన్నారు, బానిసగా కాక సహోదరునిగా ఉండుటకు పౌలు ఈ పత్రికలో ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒనేసిము ధర్మశాస్త్రము ద్వారా శిక్షార్హుడైనను కృప ద్వారా రక్షించబడ్డాడు. ఇప్పుడు ఒనేసిము ఫిలేమోన్ ఇంట్లో పారిపోయాడంటే ధర్మశాస్త్రం ప్రకారం అతన్ని శిక్షించాలి. పాపము వలన వచ్చు జీతం మరణం, మరణానికి పాత్రుడు. ధర్మశాస్త్రం ప్రకారం ఒనేసిము శిక్షార్హుడు. కానీ ఇప్పుడు కృప ద్వారా రక్షించబడ్డాడు. కనుక ఇప్పుడు కృపను బట్టి చేర్చుకో. ధర్మశాస్త్రం ప్రకారం అతన్ని శిక్షించాలి. ఫిలేమోనుకు ఒనేసిము మీద సర్వహక్కులు ఉన్నాయి, శిక్షించాలి అతన్ని. కానీ ఇప్పుడు ప్రేమించు అంటున్నాడు, క్షమించు అని అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక బానిసలా చూడవద్దు, సహోదరుడుగా చేర్చుకో అని ఆయన చెబుతూ ఉన్నాడు. చట్ట ప్రకారం ఒనేసిము ఫిలేమోనుకు బానిస. క్రీస్తు చట్ట ప్రకారం ఇప్పుడు సహోదరుడు. అంటే చట్టం మార్చబడింది. కనుక ఫిలేమోను పత్రికలో చట్టం మార్చబడుతూ ఉంది. ప్రభుత్వం చేయలేని పని క్రీస్తు చట్టం చేసినట్లుగా, క్రీస్తులోని ప్రేమ చేసినట్లుగా ఈ పత్రికలో మనం చూస్తాం. కనుక ఒక బానిసను వాస్తవంగా చట్టం ప్రకారం, రోమా చట్టమైనా ధర్మశాస్త్రం అయినా, అతని ఇంట్లో నుంచి పారిపోయాడు. తనను ముందుగానే ఫిలేమోను కొనుక్కున్నాడు.
అతని మీద సర్వ హక్కులు ఉన్నాయి, కానీ ఇప్పుడు చేర్చుకో అని అంటున్నాడు, క్షమించు అని అంటున్నాడు, సహోదరుడిగా ఉంచుకో అని అంటున్నాడు. సర్వ హక్కులు తనకున్నను శిక్షించకుండా ప్రేమించే మనసు, ఇది క్రైస్తవ మనసు. ఆ మనస్సును కలిగి నన్నెలా చేర్చుకుంటావో ఒనేసిమును కూడా అలాగే చేర్చుకో అని చెబుతూ ఉన్నాడు. ఇది అద్భుతంగా ఈ పత్రికలో మనం చూస్తాం. ముగింపులో ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఈ పత్రికలో నుండి మనం నేర్చుకోవలసిన 7 ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. ఈ పత్రిక ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనంటే, మొదటి మాట జాగ్రత్తగా వినండి. ఈ పత్రిక ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి, తప్పు చేసి దూరమయ్యి తప్పు తెలసి చేరువైన వారిని ప్రేమించాలి, మనస్ఫూర్తిగా క్షమించాలి. అది ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి మొదటి ఆధ్యాత్మిక సత్యం. భూమి మీద ఎవరు తప్పులు చేయని మనుషులు ఎవ్వరూ ఉండరు. నేనే తప్పు చేయలేదు అని ఎవరైనా అంటే అదే పెద్ద అబద్ధం. కనుక తప్పు చేసి దూరం అయిపోయాడు ఒనేసిము, కానీ తప్పు తెలసి ఇప్పుడు చేరువయ్యాడు. అలా చేరువైన వాణ్ణి, మారు మనస్సు పొందిన వాణ్ణి, మార్పు చెందిన వారిని ఎవరైనా సరే ప్రేమించాలి, క్షమించాలి. అది ఈ పత్రికలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి మొదటి ఆధ్యాత్మిక సత్యం. క్షమించుట అనేది అత్యున్నతమైన ఆత్మీయ స్థితి అండి. నేనెవరిని క్షమించను, నేనెవరిని ప్రేమించను, నాకు ఇంత హాని కలిగించిన వాణ్ణి నేను ఎలా ప్రేమిస్తాను పౌలు అని ఒకవేళ ఫిలెమోను అనుంటే ఈ పత్రిక ఉండేది కాదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రేమించాలి, క్షమించాలి. అదే ఫిలెమోనుకు రాసిన పత్రిక మనకు చెప్పే సత్యం. ఇది మొదటి ఆధ్యాత్మిక సత్యం. రెండవది మనం చూస్తే, జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలి అని అంటే దేవునికే ఇవ్వాలి. ఫిలెమోను ఒక ధనవంతుడు. ఫిలెమోను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. తన ఇంట్లోనే బానిసలు ఉన్నారంటే తను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో ఆలోచించండి. అంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా దేవునికే ప్రాధాన్యతనిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా వాక్యమునకు, సేవకులకు విధేయత చూపువాడు. ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన లక్షణం అండి. ఈ రోజున కొన్ని బాధ్యతలను బట్టి, కొన్ని ఉద్యోగాలను బట్టి చాలాసార్లు మనం దేవునికి దూరం అయిపోతున్నాం. ఫిలెమోను ఒక ధనవంతుడు, బాధ్యత కలిగిన వాడు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. తన ఇంట్లోనే సంఘం ఉందంటే ఆయన ఎంత ప్రాధాన్యతనిచ్చాడో ఆలోచించండి. కాబట్టి జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత దేవునికే, వాక్యమునకు, సేవకులకు చూపువారమై ఉండాలి. ఇది రెండవది. మూడో మాట ఏంటనంటే, ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, నష్టం చేసి మారిన మనిషిని సహోదరునిగా స్వాగతించాలి. చూడండి, ఫిలెమోను ఒనేసిము వచ్చినప్పుడు చూడటంతో కోపం రావాలి. నాకింత నష్టం చేస్తావా, నిన్ను కొనుక్కున్నాను, ఇన్ని డబ్బులు పెట్టి నిన్ను కొనుక్కున్నాను, తర్వాత ఇంకా దొంగిలించి పారిపోతావా, ఎంత నష్టం చేశావు అని పట్టుకొని కొట్టవలసిన వాడు సహోదరునిగా స్వాగతిస్తున్నాడు. అదే క్రైస్తవ్యం. ప్రేమించే వాళ్ళనే ప్రేమించటం అది క్రైస్తవ్యం కాదు. మనల్ని ప్రేమించని వారిని కూడా ప్రేమించాలి, మనకు హాని చేసిన వారిని కూడా ప్రేమించాలి, మనకు నష్టం చేసిన వారిని కూడా మనం ప్రేమించాలి, వారిని క్షమించాలి. అదే క్రైస్తవ్యం. నష్టం చేసి మారిన మనిషిని సహోదరునిగా స్వాగతించాలి. మూడవది. నాలుగవది ఏంటనంటే, ప్రభువు నుండి పొందిన క్షమాపణను పరునికి పంచాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ఎన్నోసార్లు క్షమించాడు. మన జీవితాల్లో కూడా పొరపాట్లు జరుగుతూ ఉన్నప్పుడు నిన్నో నన్నో ఎన్నో మారులు ప్రభు క్షమించాడు. కాబట్టి మనం కూడా పొందిన ఆ క్షమాపణను పరునికి పంచాలి. చాలాసార్లు మనలో ఉన్న తప్పుల్నేమో మనం ఎవరికి చూపించుకోకుండా ఎదుటివారి తప్పుల్నేమో మనం చాలా పెద్దగా చేసి దోమలను వడియగట్టి
ఒంటెల్ని మృంగే వారంగా కాకుండా ప్రభువు నుండి పొందిన క్షమాపణను పరునికి పంచే వారంగా మనం ఉండాలి. ఇది 4వ ఆధ్యాత్మిక సత్యం. 5వదిగా మనం చూస్తే ఫిలేమోను ఒనేసిమును మన్నించాడు, అంటే క్షమించాడు. మనం కూడా మన జీవితాల్లో మన్నించాలి, మరచిపోవాలి. చాలాసార్లు ఎలా ఉంటదంటే మరిచిపోయినట్లుగా మరిచిపోతాం. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే మళ్ళీ మొదటి నుండి జ్ఞాపకం చేస్తారు. అది క్షమించటం కాదు, అది మన్నించటం కాదు. మన్నించాలి, మరిచిపోవాలి. మన్నించటం మానవత్వం, మరచిపోవటం దైవత్వం. ఇది 5వ ఆధ్యాత్మిక సత్యం. 6వది ఏంటనంటే సేవకుని నమ్మకమును వమ్ము చేయవద్దు, చేర్చుకున్న యజమాని ప్రేమను చేజార్చుకోవద్దు. ఇప్పుడు ఒనేసిమును ఫిలేమోను చేర్చుకున్నాడు. మళ్ళా ఏదన్నా తప్పు చేశాడు అనుకోండి, ఎంత నష్టం వాటిల్లతో ఆలోచించండి. ప్రభు ఒనేసిముకి ఇచ్చిన ఒక చివరి అవకాశం. అలాగే దేవుడు కూడా మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చి మనల్ని చేర్చుకుంటూ ఉన్నప్పుడు దాన్ని చేజార్చుకునే వారంగా, చేతులారా చేజార్చుకునే వారంగా మనం ఉండకూడదు. పౌలు ఫిలేమోను నమ్మినట్లుగా, అలాగే ఫిలేమోను మారిన ఒనేసిమును నమ్మి చేర్చుకున్నట్లుగా నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, చేర్చుకున్న యజమాని ప్రేమను చేజార్చుకోవద్దు. అది 6వ ఆధ్యాత్మిక సత్యం. 7వది ఏంటనంటే చట్టాలు మార్చలేని సమస్యలను క్రీస్తు ప్రేమతో మార్చే వారంగా ఉండాలి. హాని చేసిన వారిని ఎవరు ప్రేమించలేరు, హాని చేసిన వారిని ఎవరు క్షమించలేరు. హాని చేసిన వారిని నిజంగా హృదయపూర్వకంగా మన్నించి మర్చిపోవటం అది క్రీస్తు ప్రేమకే సాధ్యం, అది క్రీస్తు మనసుకే సాధ్యం. చట్టాలు మార్చలేని సమస్యలను క్రీస్తు ప్రేమతో మార్చే వారంగా ఉండాలి. కనుక ఫిలేమోనుకు రాసిన ఈ పత్రికలో నుండి మనం ఏం నేర్చుకోవాలి అనంటే ఈ 7 ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి. తప్పు చేసి దూరమయ్యి తప్పు తెలిసి చేరువైన వారిని ప్రేమించాలి, మనస్ఫూర్తిగా క్షమించాలి. జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. వాక్యమునకు సేవకులకు విధేయత చూపువారమై ఉండాలి. నష్టం చేసి మారిన మనిషిని సహసహోదరునిగా స్వాగతించాలి. ప్రభువు నుండి పొందిన క్షమాపణను పరునికి పంచాలి. మన్నించాలి, మరిచిపోవాలి. మన్నించటం మానవత్వం, మరిచిపోవటం దైవత్వం. సేవకుని నమ్మకమును వమ్ము చేయవద్దు, చేర్చుకున్న యజమాని ప్రేమను చేజార్చుకోవద్దు. చట్టాలు మార్చలేని సమస్యలను క్రీస్తు ప్రేమతో మార్చే వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రేమిద్దాం, క్షమిద్దాం, ప్రభు చూపిన మాదిరిని లోకానికి అందిద్దాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఫిలేమోనుకు రాసిన పత్రిక ద్వారా యోగ్యుడు మరొక యోగ్యునికి ఒక అభాగ్యుని గురించి వ్రాసిన పత్రికను మాకు జ్ఞాపకం చేశారు. పౌలులో ఉన్న యోగ్యతలేంటో, ఫిలేమోనులో ఉన్న యోగ్యతలేంటో, అలాగే అభాగ్యుడు భాగ్యవంతుడుగా ఎలా మారాడో, ఫిలేమోను తనను ఎలా చేర్చుకున్నాడో, మేము నేర్చుకోవలసిన సత్యాలేంటో మాకు జ్ఞాపకం చేసిన మీ ప్రేమకై స్తుతిస్తున్నాం. మేము కూడా ప్రభువా, మాకెవరైనా ఫిలేమోనుకి ఒనేసిము వలె నష్టం చేసిన, బాధ కలిగించిన, హాని చేసిన వారు మారితే మన్నించి వారి పాపములను మరిచిపోయి వారిని ప్రేమతో చేర్చుకొని క్రీస్తు ప్రేమను పంచేవారంగా మేము కూడా ఫిలేమోను వలె ఉండటానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.